గైస్ మనం ఇప్పుడు వచ్చేసి కండిషనల్ ఆపరేటర్ గురించి అయితే మాట్లాడుకుంటాం. మనల్ని కండిషనల్ ఆపరేటర్ అనే కాదు, దీన్ని టెర్నరీ ఆపరేటర్ అని కూడా పిలుస్తాం అనమాట. ఓకేనా? ఏంటి ఈ కండిషనల్ ఆపరేటర్ అంటే ఏంటి, ఆర్ఎల్స్ టెర్నరీ ఆపరేటర్ అంటే ఏంటి అనేది అయితే చూద్దాం రండి. చూడండి గైస్, ఈ టెర్నరీ ఆపరేటర్ అనేది వచ్చేసి మనకి 3 పార్ట్స్గా అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనం కండిషన్ అయితే రాయాలి, ఆ తర్వాత ఎక్స్ప్రెషన్ 1 ఎక్స్ప్రెషన్ 2 అయితే రాస్తామన్నమాట. ఓకేనా? ఇప్పుడు కనుక ఫస్ట్ కండిషన్ కనుక ట్రూ అయిందనుకోండి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 1 అయిందనుకోండి, ఎక్స్ప్రెషన్ 1 వాల్యూ ఏదైతే ఉంటుందో అది రిటర్న్ అవుతుంది. ఓకేనా? కండిషన్ కనుక ఫాల్స్ అయిందనుకోండి, ఎక్స్ప్రెషన్ 2 వాల్యూ ఏదైతే ఉంటుందో అది రిటర్న్ అవుతుంది. అదే ఇక్కడ రాసాను చూడండి, ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ అంటే ఈ కండిషన్ కనుక ట్రూ అయితే కనుక ఎక్స్ప్రెషన్ 1 యొక్క వాల్యూ రిటర్న్ అవుతుంది, అది ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ కనుక ఫాల్స్ అయితే కనుక మనకి ఎక్స్ప్రెషన్ 2 యొక్క వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది, అది ఎగ్జిక్యూట్ అవుతుంది. మీకు ఇంకా క్లియర్గా కావాలంటే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. ఈ కండిషనల్ ఆర్ టెర్నరీ ఆపరేటర్ యొక్క సింటాక్స్ అయితే చూద్దాం రండి. సింటాక్స్ ఏంటి? కండిషన్ రాస్తాం, కండిషన్ రాసిన తర్వాత క్వశ్చన్ మార్క్ అయితే పెట్టాలి, ఎక్స్ప్రెషన్ 1 తర్వాత కాలన్ అయితే పెట్టాలి, ఎక్స్ప్రెషన్ 2 తర్వాత సెమీ కాలన్ అయితే పెట్టాలి. ఇది సింటాక్స్. ఓకేనా? ఇప్పుడు ఎలా అయితే ఏం చేయాలన్నది అయితే చూద్దాం రండి. కండిషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ అని రాశాను, ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు కండిషన్ రాద్దాం 10 గ్రేటర్ దెన్ 20. ఓకే, ఎక్స్ప్రెషన్ వచ్చేసి 10 కోలన్ 20 ఇలా రాశాను అనుకోండి. ఓకే, ఇదొక ఎక్స్ప్రెషన్, ఇదొక ఎక్స్ప్రెషన్. మనం చూద్దాం. 20 కన్నా 10 పెద్దదా? స్టేట్మెంట్ ట్రూవా ఫాల్సా చెప్పండి? ఫాల్స్. 0 వచ్చింది. ఓకే, 0 వస్తే ఏమవుతుందంటే ఎక్స్ప్రెషన్ 2 యొక్క వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. అర్థమైందా? కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఎక్స్ప్రెషన్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే నేను ఇక్కడ రాశాను చూడండి. ఇఫ్ కండిషన్ ఈజ్ ఫాల్స్ ఎక్స్ప్రెషన్ 2 ఎగ్జిక్యూట్స్. ఓకేనా? కండిషన్ ఫాల్స్ అయింది మనకి ఇక్కడ. సో ఎక్స్ప్రెషన్ 2 యొక్క వాల్యూ అంతా 20 యొక్క వాల్యూ ఏలో స్టోర్ అవుతుంది. నో నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి తీసుకుందాం, ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు ఓకే 30 గ్రేటర్ దాన్ 20. ఓకే, ఈ కండిషన్ చూడండి ఒకసారి. 20 కన్నా 30 పెద్దదే కదా, సో మనకి రిటర్న్ ట్రూయే కదా, ట్రూ కాబట్టి 1 వస్తే ఎక్స్ప్రెషన్ 1 ఇది, అండ్ దెన్ ఎక్స్ప్రెషన్ 2 ఇది. మనకి ట్రూ ఈ కండిషన్ 20 కన్నా 30 ఈ కండిషన్ మనకి ట్రూ అయితే ఏమవుతుంది, ఎక్స్ప్రెషన్ 1 యొక్క వాల్యూ రిటర్న్ అవుతుంది, అంటే ఎక్స్ప్రెషన్ 1 యొక్క వాల్యూ పీలో స్టోర్ అవుతుంది అనమాట. అర్థమైందా గైస్ మీకు? రైట్. ఇప్పుడు అయితే నిజంగా ఇది ఎలా వర్క్ అవుతుందా లేదా అనేది మనం ప్రోగ్రామాటికల్గా అయితే చూద్దాం రండి. ఓల్డ్ ప్రోగ్రామ్ అంతా రిమూవ్ చేసేద్దాం. యా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ కామా బి ఇలా 2 వేరియబుల్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ఏ ఈక్వల్ టు కండిషన్ రాద్దాం 10 గ్రేటర్ దెన్ 20. ఈ కండిషన్ ఫాల్స్, మీకు తెలుసుగా 20 కన్నా 10 పెద్దది కాదు అని. కండిషన్ ఫాల్స్ అయితే ఎక్స్ప్రెషన్ 1 వాల్యూ రాదు, ఎక్స్ప్రెషన్ యొక్క 2 వాల్యూ అయితే వస్తుంది. ఎక్స్ప్రెషన్ 2లో ఇది ఎక్స్ప్రెషన్ 1, ఇది వచ్చేసి ఎక్స్ప్రెషన్ 2. ఎక్స్ప్రెషన్ 2 వాల్యూ అంతా 20 వచ్చి ఏలో స్టోర్ అవ్వాలి. మనకి చూద్దాం స్టోర్ అవుతుందా లేదా అనేది. నెక్స్ట్ బి తీసుకుందాం. బిలో వచ్చేసి 30 గ్రేటర్ దాన్ 20 క్వశ్చన్ మార్క్ 30 అండ్ దెన్ 20, అంతే కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ, అంతే కదా. 20 కన్నా 30 పెద్దది కాబట్టి ట్రూ, కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ 1లో ఉన్న వాల్యూ అయితే వస్తుంది, అంతే కదా. నో మీరు చూసుకుంటే కనుక ప్రింట్ చేద్దాం రండి. 2 వాల్యూస్ ప్రింట్ చేద్దాం. ప్రింట్ఎఫ్ ఏ వాల్యూ చూద్దాం, %d, అండ్ దెన్ బి వాల్యూ కూడా చూద్దాం, %d. నౌ ఏ కామా బి, ఇంతేనా? రైట్ గైస్, చూడండి ప్రోగ్రామ్ అయితే ఒకసారి రన్ చేస్తున్నాను నేను. ఏ వాల్యూ ఎంత వచ్చింది? ఇదిగోండి 1 సెకండ్. ఇదిగోండి ఏ వాల్యూ ఎంత? 20 అంట. ఏలో 20 స్టోర్ అయింది. ఎందుకు స్టోర్ అయింది? ఎక్స్ప్రెషన్ ఫాల్స్ అవడం వల్ల 20 స్టోర్ అయింది. ఎక్స్ప్రెషన్ ఇక్కడ మీరు చూసుకుంటే బీలో ఎక్స్ప్రెషన్ ట్రూ అయింది కాబట్టి 30 స్టోర్ అయింది. అర్థమైందా? బి వాల్యూ 30 వచ్చింది. దట్స్ ఇట్ గైస్. ఇంతే ఈ టెర్నరీ ఆపరేటర్, సింపుల్గా ఉంటుంది.
కానీ సింటాక్స్ చాలామంది మర్చిపోతూ ఉంటారు. ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టడం, కాలన్ పెట్టడం మర్చిపోతూ ఉంటారు. గైస్ మన ఈ టెర్నరీ ఆపరేటర్ని ఇంకో విధంగా కూడా యూజ్ చేయొచ్చు. ఖచ్చితంగా మనం ఈ టెర్నరీ ఆపరేటర్ నుంచి వచ్చిన వాల్యూని ఏదైనా వేరియబుల్కి అసైన్ చేయాలా అంటే అలా నీడ్ అంటూ ఏమీ లేదు గైస్. నేను ఇంకొక సింపుల్గా మీకు ఒక చిన్న ప్రోగ్రామ్ అయితే రాసి చూపిస్తాను రండి. నో మీరు చూసుకుంటే కనుక మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుందాం. ఇంట్ ఏ కమా బి, ఓకేనా. ఇంట్ ఏ కమా బి ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏ అండ్ బి వాల్యూస్ అని చెప్పి అడుగుదాం యూజర్ని. యూజర్ తెలియాలి కదా ఏం ఎంటర్ చేయాలో. నౌ స్కాన్ఎఫ్ పర్సంటేజ్ డి నౌ ఇక్కడ ఏమి ఇవ్వాలి, అండ్ సింబల్ ఏ కమా అండ్ సింబల్ బి ఇలా ఇచ్చాం కదా. మనం ఇప్పుడు ఇంకో విధంగా ఎలా వాడాలి కండిషనల్ ఆపరేటర్ అనేది అయితే చూద్దాం. నో నాకేం కావాలంటే 2 వాల్యూస్ యూజర్ ఎంటర్ చేస్తున్నాడు. యూజర్ ఎంటర్ చేసిన వాల్యూస్లో గ్రేటర్ దాన్ అంటే ఏ వాల్యూ పెద్దదైతే ఆ వాల్యూ నాకు ప్రింట్ అయి కనిపించాలి అంతే, అంతేనా, ఓకేనా. బిగ్ నెంబర్ నాకు కావాలి, ఏ నెంబర్ పెద్దదైతే ఆ నెంబర్ నాకు కావాలన్నమాట. నో దానికోసం ఏం చేయాలంటే మీరు చూడండి ఒకసారి. ఇన్ దిస్ కేస్ మనం ఎలా రాసుకుంటామంటే ఫస్ట్ కండిషన్ అయితే రాసుకోవాలి. పెద్ద దాని గురించి మాట్లాడుతున్నాం మనం, ఏ గ్రేటర్ దాన్ బి. ఈ కండిషన్ ట్రూ అయితే దాని అర్థం ఏంటి, ఏ పెద్దది కదా. సో అప్పుడు మీరు ఇక్కడ ఎక్స్ప్రెషన్ బదులు ప్రింట్ఎఫ్ రాసేయచ్చు. ప్రింట్ఎఫ్ ఏ వాల్యూ ఈజ్ బిగ్, ఓకేనా. ఈ కండిషన్ ఫాల్స్ అయితే మనం ఇక్కడ ఏం చేస్తాం, ఆపోజిట్ ఏ పెద్దది కాదు అంటే ఈ కండిషన్ ఫాల్స్ అయింది అంటే అబ్సల్యూట్లీ బి పెద్దదనే కదా అర్థం. ప్రింట్ఎఫ్ బి వాల్యూ ఈజ్ బిగ్. అర్థమైందా గైస్ మీకు ఇక్కడ మనం వచ్చేసి ఖచ్చితంగా వాల్యూనే పెట్టుకోవాలి అని ఏం లేదు, మనం కావాలంటే స్టేట్మెంట్స్ కూడా రాసుకోవచ్చు. ఓకే ఒకసారి రన్ చేసి చూద్దామా. ఏది పెద్ద నెంబర్ అయితే మనకి ఈ ప్రోగ్రామ్ అయితే చూపిస్తుంది. కంపైల్ అండ్ రన్ అయితే నొక్కడం మర్చిపోకండి. యా ఇప్పుడు నన్ను 2 వాల్యూస్ అయితే అడుగుతుంది, 10, 20. ఈ 2 వాల్యూస్లో పెద్దది ఏది, 20 అనేది బి వాల్యూ కదా. చూడండి బి వాల్యూ ఈజ్ బిగ్ వచ్చిందా. నెక్స్ట్ ఇంకోసారి అడుగుదాం. మనం చూసుకుంటే ఈసారి ఏ వాల్యూ పెద్దది ఇద్దాం. యా ఇప్పుడు చూడండి ఏ వాల్యూ ఈజ్ బిగ్. అర్థమైందా గైస్ మీకు. ఇలా అయితే మనకి ఈ టెర్నరీ ఆపరేటర్ ఆర్ కండిషనల్ ఆపరేటర్ అయితే యూజ్ అవుతుంది అనమాట.